రాష్ట్ర ప్రభుత్వం అమరావతి భూసేకరణకు రెండో విడతగా అయితే ఇప్పటికే సిద్ధమైంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఏదైతే ఉందో 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అయితే ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి ప్రస్తుతం S4 మీడియా వడ్లమాన్ గ్రామంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. మనతో పాటు ఒక రైతు ఉన్నారు, వడ్లమాన్ రైతు. సార్ నమస్తే అండి. ఏంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ పూలింగ్కి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ గ్రామాల్లో మీ ఊరు కూడా ఉంది. ల్యాండ్ పూలింగ్ గురించి మీరు ఏం చెప్తారు? మాకు ఇబ్బందులు లేకుండా ఇస్తే మటుకు అనుకున్నట్టు ఇస్తే మటుకు ఇస్తామండి. మాకు అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు కత్తిమ వాళ్ళు 10 ఎకరాల వాళ్ళు 20 ఎకరాల వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏదో రకంగా కూలో కవుల్లో పోడో తిని వాళ్ళు బతకగలుగుతున్నారు. ఇక్కడ మా గ్రామం అనేవాళ్ళు 10 ఎకరాల రైతులు చాలా తక్కువ. ఎకరము 2 ఎకరాలు 5 ఎకరాలు లోపోళ్ళు. మరి ఆ కవ్వు వచ్చే కవుళ్ళు కూడా చాలవు. మరి ఇప్పుడు ఈ పంట పండించుకుందామా పొలం ఉంటల్లా, గేదెలు మేపుకుందామా గేదెల మేత కూడా ఉండదు. అదే ఎట్ట బతకాలి అనేది మాకు అర్థం కావట్లా. దాన్ని బట్టి ఇచ్చే కవులన్నా పెచ్చు, లేకపోతే గజాలన్నా పెచ్చు అడగాలని మా కోరిక ఉంది. నా కోరిక ఉంది. అది అంటే అనుకూలంగా అంటే మీకు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ ఏమన్నా ఇప్పటికి నోటిఫికేషన్ జారీ చేసింది గవర్నమెంట్, ప్రభుత్వం ఏమైనా వచ్చి అధికారులు వచ్చి మీ గ్రామంలో గ్రామ సభలు పెట్టి మీ డిమాండ్స్ ఏంటి ఏమైనా అడగడం జరిగిందా? ఒక్కోలి ఎమ్మెల్యే వచ్చాడండి, గ్రామ సభ పెట్టాడు, చెప్పాడు. చెప్తే సరే మీరు ఆలోచించుకోండి, మళ్ళా గ్రామ సభ పెడదాం, పెట్టినప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు. అని పోయారు కానీ ఇక మళ్ళీ రాలా. అది జరిగింది. గ్రామంలో మీ రైతుల అభిప్రాయం ఏంటి? ఏం చేద్దాం ఉంటారు? అంటే అమరావతికి భూములు ఇచ్చే ఉద్దేశం ఉందా? ఏం చెప్తారు మీరు? భూములు ఇచ్చే ఆలోచన ఉందలే కానీ కొంచెం మాకు ఇబ్బందులు లేకుండా జరిగితే ఇస్తానికి మేము సిద్ధమే. ఏంటా ఇబ్బంది అంటే ఏంటి మీకు రైతు వారికి ఇబ్బందా? ఇక్కడ కొద్ది రైతులు వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే కవుళ్ళు కాక కొంచెం కవులు పెంచటమా లేకపోతే గజాలు పెంచటమా, ఈ రెంటిల్లో ఒకటి చేసి ఇస్తే ఏదో మా తిప్పల మేము పడి ఇదేపుతాం. మరి ఇంకోటి పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జాబులు లేవు. మరి వాళ్ళని వ్యవసాయంలో పెడతానికి వ్యవసాయం ఉంటల్లా. మరి వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఇక్కడే ఏదన్నా జాబులు ఏర్పాట్లు చేస్తే మాకు కూడా సంతోషం. మీ గ్రామం సుమారు భూమి విస్తీర్ణం ఎంత ఉంటుంది? విస్తీర్ణం ఉంటుందండి 2000 లోపు సుమారు. నాకు బాగా పూర్తిగా తెలియదు. 2000 లోపు ఉండొచ్చు అనుకుంటున్నాం. అది మరి ఇప్పటికే మొదటి దశ ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని మాకు ఇంకా ఫ్లాట్లు ఇవ్వలేదు, మమ్మల్ని మా ఏరియా డెవలప్ చేసి వెళ్ళమని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? సరే, వాళ్ళ కాడికి ముందు కొద్దిగా మాకు కూడా డెవలప్ చేస్తే మేము కూడా ఇక రేపు తీసుకునే వాళ్ళకి సంతోషంగా ఉంది. బాగానే ఇచ్చారు, ఇవ్వండి అని మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు లోగడ ఇచ్చిన వాళ్ళని ఇబ్బందులు పెడతానేగా వాళ్ళు ఏమంటున్నారు, మేమే బాధలు పడుతున్నాం, మాది తీర్పు అయినాక మీరు ఇచ్చుకోండి అని కొంతమంది అంటున్నారు. సరే, ఏదేటన్నా ఉన్నాయిలే, మరి పంటలు సరిగా పండట్లేదు, దండగలు వస్తున్నాయి, ఇద్దామని ఆలోచన ఉందలే కానీ మాకు ఇబ్బందులు లేకుండా జరపండి. అది బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఇబ్బందులు లేకుండా చూడండి, అది ముఖ్యం. అది కూడా బాగానే ఉండదు. దొండపాడు, బోరిపాలెం, తుళ్ళూరు, నెక్కళ్ళు, అలంతారు 5 ఊళ్ళు కూలింగ్ ఇచ్చారు. 10 ఏళ్ళ పాటు కౌళ్ళు ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు. 5 ఊళ్ళు ఒక బిల్డింగ్ ఉందా? 5 ఏళ్ళు ఒక బిల్డింగ్. వాళ్ళు డబ్బులు ఇస్తారు, కౌలు కడతారు గవర్నమెంట్, పింఛన్లు ఇస్తున్నారు. సుఖం ఏముంది? డబ్బు తేడా అయిపోతుంది. మధ్యలో మాకు 7 ఊళ్ళు డబ్బులు ఇస్తారు, కౌలు కరెంట్ కొడతారు, పింఛన్లు ఇస్తారు. ఏం కడతారు ఈడ మాకే అభ్యాసం లేదు, బాగా చేస్తారు. డెవలప్ చేయాలి ఇక్కడ కూడా అని మా కోరిక. డెవలప్మెంట్ ఎలా చేయాలంటారు? ఏదో కంపెనీలు వస్తే జనం ఉంటారు, డెవలప్ అయ్యేది. కంపెనీ మొత్తం అడే పెడతాడు, ఎడే లేవుగా. అది అన్ని ప్రాంతాలు ప్లస్ ఒకటి వాళ్ళకి 40,000 ఇచ్చారు. మాకు కూడా అది ఇవ్వండి. మావి 3 బోర్లు 3 పంటలు పడుతుంది, వడ్డబారు కూడా. అందరూ బోర్లు ఉండి నీళ్లు ఉన్నాయి. వాళ్ళ 14, మాకు కూడా 14,000 ఉంటాం. మేము రేపు మీటింగ్ చేసినప్పుడు అడుగుతాం. మేము ఇవన్నీ ఈటా పోయిక మాకే అభ్యాసం లేదు. మాకు కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. గ్రామ సభలు పెట్టాను అడిగారు రైతులు? ఇంకా పెట్టలేదు, మాది ఇంకా పెడతారంట. మీ గ్రామంలో ఉన్నటువంటి రైతుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు? ఇదే మనకు కూడా వాళ్ళలో ఈ మందం 150 అసలు ఎడవలేదు. కంపెనీలు పెట్టమందాం బాగుంటుంది. ఈ 5 ఊళ్ళు ఇచ్చి అంత ముందు ఇచ్చిన వాళ్ళకి ఏం చేయలేదు, మళ్ళీ మనకేం చేస్తారు? మనకు కూడా చేయలేదు. మీ మెరకమైన కడితే వాళ్ళ కంపెనీలు డెవలప్ అయింది. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం, అన్ని చోట్ల అంతా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ కళగపడాలి, రైతులు కళగపడాలిగా. 2 బిల్లులు కట్ట బాగా కడతారని చెప్పుకుంటారు. ఏం లేదు, ఏం లేదు అంటారు. బాబు గారు వచ్చిన తర్వాత 18 నెలలు ఎలా ఉంది అమరావతిలో? బాగు బాగానే ఉందండి. బాబు గారు వచ్చినాక నా ఒక్కడ బాగుంటే కాదు, ప్రజలందరూ బాగోవాలిగా. అదే 2 కమ్యూనిటీ మెరక కూడా బాగుండదు ఉంటుంది. దోడపాడు, అలంతారం, నెక్కలు బాగా మెరకలు. ఫస్ట్ తప్పు అది, రాజధాని అక్కడ కడతాయి. ఫస్ట్ నెక్కలు కాడ కట్టపోయారు మెరక మీద. వాస్తు ప్రకారం 7 మెరక కలిసి కింద కురికే తర్వాత అది తీసు ముందే గుంటలో కట్టారు.
ఇప్పుడు తుళ్ళూరు నెక్కల మధ్య మెరక బాగా ఆడగర కట్టెడితే వాస్తు వల్ల ముందుకు ఇప్పుడే ఉరికేది రాదు రాయిదని వాస్తు లోపం వల్ల వెనక వెనకడుగు పడుతున్నది అది వాచ్ ఇక్కడ ముందు ఇది ఇక్కడ చూస్తున్నారు అలంతారం నెక్కలి అని మెరకలు బాగా ఈడ కట్టెడితే కింద ఉరికేది రాదు లేదు ఉరికేది అనమాట ఆడ ఎప్పుడే కట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పైకి రావాలంటే కష్టపడదు వాస్తు ముందు నెట్టని పైకి రానియదు అని నేను అనుకుంటున్నా నా అభిప్రాయం అది. బాబు గారు వచ్చిన తర్వాత అమరావతిలో ఈ 18 నెలల కాలంలో ఎలా డెవలప్మెంట్ అవుతుంది? పథకాలనే బాగానే చేస్తున్నాడు, మాకైతే ఇబ్బంది లేదు, బాగానే పరిపాలన బాగానే ఉంది. నిర్మాణ పనులు రాజధాని ప్రాంతం ముందు రోడ్లు వేస్తున్నారు, వీళ్ళకి ప్లాట్ ఇచ్చిన వాళ్ళకి భోజనాలకి రోడ్లు వేయాలా, కరెంట్ ఇవ్వాలా, డ్రైనేజ్ చేసి వాళ్ళకి అప్పు చెప్పాలి. ముందు అవి చేస్తున్నారు, ముందు రైతులకి ఇబ్బంది లేకుండా. అందువల్ల కంపెనీలు అయితే బాగుంటుంటాం. మేము కూడా మాకు అలంతారం వచ్చినా పర్లేదు, మాకే కావాలి. అలంతారం బెరక వేసినా మాకు అందుబాటులో ఉంటుంది, దొడబడి వచ్చినా మాకు అందుబాటులో ఉంటుంది.